హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సిపియు అంటే ఏంటి, మన ల్యాప్టాప్లో సిపియు ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది అయితే సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియు అనేది మనం చేసే ప్రతి పనిలో కూడా ఇంక్లూడ్ అయితే అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫైల్ ఓపెన్ చేస్తున్నా, వీడియో గేమ్స్ ఆడుతున్నా, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా, ఇలా ప్రతి ఒక్క టాస్క్ని కూడా మన సిపియు అనేది కంట్రోల్ అయితే చేస్తుంది. ఎలా అయితే మన హ్యూమన్స్కి బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది కదా, అలాగే మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ని ఓవరాల్గా కంట్రోల్ చేసేది మన సిపియునే. సో సిపియుని మనం ఒక బ్రెయిన్గా అయితే పరిగణించవచ్చు. అయితే సిపియు ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే మనం సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపియు పనిచేయడానికి 3 ఫండమెంటల్ స్టెప్స్ని అయితే అది ఫాలో అయితే అవుతుంది. దాన్ని ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ అనేది అంటారు. సో ఫెచ్ అంటే ర్యామ్ దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్ని తీసుకోవడం. డీకోడ్ అంటే తీసుకున్నటి ఇన్స్ట్రక్షన్ని కంప్యూటర్కి రిమైనింగ్ హార్డ్వేర్స్ అన్నిటికీ కూడా అర్థమయ్యే విధంగా, వాళ్ళ భాషకు అర్థమయ్యే విధంగా దాన్ని డీకోడ్ చేయడం. థర్డ్ థింగ్ ఎగ్జిక్యూషన్. వన్స్ అర్థమయ్యిన తర్వాత దాన్ని అవుట్పుట్ రూపంలోని ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టడం. దీన్ని మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో కనుక మనం తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్పుట్ ద్వారా మీరు గూగుల్ ఓపెన్ చేయాలి అని చెప్పి మీరు మౌస్ క్లిక్ చేసి ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే మీరు మౌస్ క్లిక్ చేశారో ఆ ఇన్స్ట్రక్షన్ని ర్యామ్కి అందిస్తే ర్యామ్ తీసుకెళ్ళి సిపియూకి అయితే ఇస్తుంది. సో పలానా ఇన్స్ట్రక్షన్ వచ్చింది గూగుల్ని ఓపెన్ చేయమని అని చెప్పి ఇది ఫెచ్ అవుతున్నట్టు. అంటే మన ర్యామ్ దగ్గర నుండి సిపియూ వరకు ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి కదా, దీన్ని ఫెచ్ అయితే అంటాం. వన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిన తర్వాత అది సిపియూకి రిమైనింగ్ హార్డ్వేర్కి అర్థమయ్యే విధంగా అది వాళ్ళ భాషలోని డీకోడ్ అయితే చేసుకుంటుంది. వన్స్ డీకోడ్ అయిన తర్వాత దానికి అర్థమవుతుంది క్రోమ్ని ఓపెన్ చేయాలి అని చెప్పి. అర్థమైన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూట్లోనే ఏఎల్యు లేదా అర్థమెటికల్ లాజిక్ యూనిట్స్ అని చెప్పి కొన్ని లాజికల్ గేట్స్ అయితే ఉంటాయి. సో ఇవేం చేస్తాయి అంటే, ఓవరాల్గా ఏదైతే కంప్యూటర్ భాషలోని జీరోస్ వన్సే కదా క్యాలిక్యులేషన్స్, బైనరీ కోడింగ్ అంతా ఉంటుంది. దాని ప్రకారం ఏది ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఓవరాల్ ఆ క్యాలిక్యులేషన్స్ చేసి యాడింగు, సబ్స్ట్రాక్టింగు ఏవైతే ఉంటాయో ఫార్ములాస్, వాటన్నిటి ద్వారా మనకి అవుట్పుట్ రూపంలోని మనకి ఎగ్జిక్యూషన్ చేసి చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది ఒక సెకండ్లోని కోట్ల సార్లు అయితే ఈ క్యాలిక్యులేషన్స్ అయితే ఎవ్రీ సెకండ్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మనం ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ చేస్తూనే ఉంటాం కదా, బట్ ప్రతి టాస్క్ వెనక కూడా ఏదో ఒక క్యాలిక్యులేషన్ ప్రాసెసర్ అయితే ఎప్పుడు దాన్ని ఏమంటారు క్యాలిక్యులేట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మన ప్రాసెసరు ఏదైతే మన ల్యాప్టాప్ లేదా పీసీలో ఉంటుంది కదా, అది వర్క్ అయితే అవుతుంది. సో హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు దీని పట్ల ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలోని మన ఏదైతే సిపియు ఉందో అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.